నమస్తే, వెల్కమ్ టు మాస్టర్కీ టీవీ స్పెషల్ డిబేట్ ఆన్ హెల్త్. ఇక విటమిన్ డి లోపం మనం అందరిలో చూస్తుంటాం. విటమిన్ డి అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు వస్తుంది, దీనికి గల కారణాలు ఏంటి, ఒకవేళ పెద్దవాళ్ళలో వస్తే ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, చిన్నపిల్లల్లో వస్తే మనకి ఎటువంటి లక్షణాలు అనేవి కనిపిస్తాయి, అండ్ ఇద్దరిలో వచ్చినప్పుడు వీరి యొక్క ట్రీట్మెంట్ విధానాలు ఏ విధంగా ఉంటాయి, ఈ ట్రీట్మెంట్స్ విధానంతో పాటు సర్జరీస్ చేసే అవకాశం కూడా ఉందా, ఒకవేళ సర్జరీ చేస్తే చిన్నపిల్లల్లో అవసరం ఉంటుందా, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు DR.Anand అల్లం వెంకటేష్ గారు, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్ అపోలో జూబ్లీ హిల్స్. ముందుగా ఇన్వైట్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి అసలు విటమిన్ డి అంటే ఏంటి, ఇది మన శరీరంలో లోపించినప్పుడు మనకి ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి, అసలు ఇది లోపించడానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటమిన్ డి అనేది ఎట్లా అంటే మేడం, ఒకప్పుడు దాన్ని ఒక ఎసెన్షియల్ వైటమిన్ ఆర్ మినరల్ టైప్లో అనుకున్నారు. కానీ ఇప్పుడు రీసెంట్ స్టడీస్ అండ్ దాని మీద ఎక్స్టెన్సివ్ వర్క్ జరిగిన తర్వాత ఏం తెలిసింది ఏంటంటే వైటమిన్ డి అనేది ఓన్లీ ఒక వైటమిన్ లా తీసుకోవడానికి లేదు, ఇట్స్ లైక్ అ హార్మోన్. అదేంటంటే మన జనరల్ వెల్ బీయింగ్ కానీ, ఒబెసిటీకి కానీ, మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్, మళ్ళీ హార్ట్ ఫంక్షనింగ్ అండ్ కంప్లీట్ మస్క్యులోస్కెలిటల్ ఫంక్షనింగ్ అంటే మన బోన్ హెల్త్ కోసం కానీ, అండ్ ఎన్నో క్యాన్సర్ ప్రివెన్షన్ దీనికి కానీ, అండ్ ఆల్సో మీరు చాలామంది దీస్ డేస్ చూస్తుండొచ్చు కరోనా వచ్చిన వాళ్ళకు కూడా వైటమిన్ డి సప్లిమెంటేషన్స్ ఇవ్వడము. ఇట్లా ఒక వైటమిన్ డి అనేది లిటరలీ ఇప్పుడు ఒక హార్మోన్ టైప్లో అయిపోయిందంట. హార్మోన్ అంటే ఏంటంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ లైక్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ అండ్ ఇట్ యాక్ట్స్ ఎట్ డిఫరెంట్ లెవెల్. అంటే ఒక దగ్గర ప్రొడ్యూస్ అయ్యి ఇంకో దగ్గరికి వెళ్ళి యాక్ట్ చేసి అండ్ ఇట్ షోస్ ఇట్స్ ఓన్ వాల్యూ టు ద బాడీ సిస్టమ్, జనరల్ సిస్టమ్స్ అనమాట. సో వైటమిన్ డి అనేది ఎసెన్షియల్లీ మనకి ఫ్రీగా ఇచ్చిండు గాడ్. వైటమిన్ డి అనేది సప్లిమెంటేషన్ మనకు అవసరం లేదు. టు స్పీకింగ్ ఒరిజినల్లీ వైటమిన్ డి అనేది ఏంటంటే మన బాడీకే దాన్ని ఓన్గా ప్రొడ్యూస్ చేసుకునే ఒక మెకానిజం అనేది మన దేవుడే ఇచ్చిండు మనకి. ఎట్లా అంటే జస్ట్ మనం సన్లైట్కి ఎక్స్పోజర్ అయ్యి, అది కూడా ఎట్ సర్టెన్ పర్ఫెక్ట్ టైమ్స్ ఎక్స్పోజ్ అయినామంటే ఆ టైం ప్రకారం మన ఇంత సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్కిన్ ఎక్స్పోజ్ అయింది అని ఉంటే ఆ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్కిన్ నుంచి మనది వైటమిన్ డి ఇనీషియల్ ఫామ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అది మళ్ళీ వెళ్ళి మన కిడ్నీస్లో, మన నెక్స్ట్ మన లివర్స్లో, వీటన్నిటిలో మెటబాలిజం అయ్యి ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ వైటమిన్ డి వస్తుంది అనమాట. డిహైడ్రాక్సీ క్యాల్సిఫెరాల్ అని 125 అని ఉంటుంది. సో ఆ ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ వైటమిన్ డి ఏదైతుందో అది ఫామ్ అయిన తర్వాత ఇట్ రోమ్స్ అరౌండ్ ఆల్ ఓవర్ ద బాడీ. ఇంకా అది వెళ్ళి ఇంకా థైరాయిడ్ని, పారాథైరాయిడ్ హార్మోన్స్ని, వీటన్నిటిని కూడా వాటిని ఇది ఎఫెక్ట్ చేస్తే దీన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ లెవెల్స్ మనకి బాడీలో నార్మల్ లెవెల్స్లో ఉన్నాయి అంటే కనుక మన జనరల్ హెల్తే కాకుండా మన మస్క్యులోస్కెలిటల్ హెల్త్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో వైటమిన్ డి అనేది బేసిక్గా ఏంది అంటే అది ఒక సన్షైన్ వైటమిన్ అంటారు. ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్. దానికి సప్లిమెంటేషన్ అనేది అవసరం లేదు. కానీ ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏంటంటే మనము ఇండోర్స్లో ఉండే, ఎస్పెషలీ లాస్ట్ 2 yearsలో ప్రాబ్లం ఏంటంటే కిడ్స్కి ఎస్పెషలీ నో ప్లే టైమ్ ఎట్ ఆల్. అసలు యాక్చువల్లీ వైటమిన్ డి మన బాడీలో డెవలప్ అవ్వడం కోసం యూవీబీ రేడియేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి సన్లోంచి మన ఇండియన్ సబ్ కాంటినెంట్ టైం ప్రకారం ఐఎస్టీ ప్రకారం అరౌండ్ 10 to 1 o'clock ఆ టైంలో ఎగ్జాక్ట్లీ బేబీ కనుక ఎక్స్పోజ్డ్ ఉంది సన్లైట్కి అంటే మొత్తం ఎక్స్పోజ్ ఉండాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఒక ఫేర్ స్కిన్డ్ బేబీ అయితే 1/2 hour to 40 minutes అండ్ ఒక లిటిల్ డార్కర్ స్కిన్ షేడ్ ఉన్న బేబీ అయితే అరౌండ్ 1 hour. ఇండియన్స్ జనరల్లీ డార్కర్ షేడ్ ఉంటారు కాబట్టి అరౌండ్ 1 hour టైం అనేది మినిమంగా చెప్తాం మేము. సో 10 to 1 o'clock టైంలో అట్లీస్ట్ 1 hour టైంలో బేబీ షుడ్ బి ఎక్స్పోజ్ టు సన్లైట్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే అర్లీ మార్నింగ్ వెళ్ళి నేను ఎండలో కూర్చుంటే దట్ డజంట్ మేక్ సెన్స్ ఎట్ ఆల్. అదేంటంటే అప్పుడు యూవీఏ రేడియేషన్స్ అని ఉంటాయి అనమాట. దోస్ ఆర్ హార్మ్ఫుల్ ఫర్ ద స్కిన్. అవి ఏంటంటే జనరలీ క్యాన్సర్కి కారణమయ్యే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ. సో దట్ ఈస్ వెరీ డేంజరస్. జనరలీ ఆ టైంలో ఎక్స్పోజ్ కాకూడదు సన్లైట్కి. జనరలీ 10 to 1 o'clock ఇస్ గుడ్ టైం. అందుకే మన స్కూల్ టైంలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, దెర్ వర్ మెనీ పిటిషన్స్ ఇన్ ముంబై, ఢిల్లీ అండ్ ఆల్. ఎక్కడంటే 10 to 1 o'clock మాత్రమే బేబీస్కి ప్లే ఏరియా టైం ఉండాలి అండ్ ఈచ్ సెక్షన్ని 1 by 1 వదిలి ఆ 3-4 hours టైంలో ఎగ్జాక్ట్లీ 1 hour మినిమం బేబీస్ని ఆడిపించాలి ఎండలో అని ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, జనరల్ ఫిజికల్ యాక్టివిటీ బేబీని ఇంప్రూవ్ చేయాలని. దాని తర్వాత ఎక్స్పోజర్ కూడా అప్ టు 6th to 7th class వరకు గర్ల్స్కి ఏమో చిన్న షార్ట్ స్కర్ట్స్ అండ్ బాయ్స్కి ఏమో షార్ట్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్కిన్ చాలా తక్కువ.
మనము యాజ్ అడల్ట్స్ మనం జస్ట్ నీస్ వరకు ఎక్స్పోజ్ అయినా సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్కిన్ చాలా ఎక్కువ కాబట్టి మనకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, మనకి ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. కానీ బేబీస్కి అట్లా ఉంటుంది, చిన్న చిన్న బాడీస్ కదా. సో వాళ్ళకి సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండాలని చెప్పి వాళ్ళకి షార్ట్స్ వేయడము ఇట్లా ఉంటుంది. తర్వాత 6th 7th దాటిన తర్వాత వాళ్ళకి లాంగ్ ప్యాంట్స్ కానీ అలాంటివన్నీ అలౌ చేస్తాం అనమాట. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. చాలా మందికి ఇది మిస్కన్సెప్షన్ ఉంటుంది ఏంటంటే అర్లీ మార్నింగ్ ఎండలో పెడుతున్నాం. జనరల్లీ న్యూ బోర్న్ బేబీస్కి జాండీస్ వచ్చినప్పుడు, యాక్చువల్లీ ఆ ఫస్ట్ బర్త్ జాండీస్ అది ఫిజియలాజికల్ జాండీస్, అది వచ్చినప్పుడు అర్లీ మార్నింగ్ ఎక్స్పోజర్ ఆఫ్ సన్లైట్ ఇస్ గుడ్. కానీ అది పేరెంట్స్ కీప్ కంటిన్యూయింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ఇట్స్ లైఫ్ డజంట్ మేక్ సెన్స్ అట్ ఆల్. సో 10 o'clock to 1 o'clock ఎక్స్పోజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ బేబీస్కి. ఐ వాంటెడ్ టు టెల్ యూ దిస్. ఓకే, అదేవిధంగా మరి మనకి విటమిన్ డి మన శరీరంలో తక్కువ అయిందని మనకి ఏ విధంగా తెలుస్తుంది? వైటమిన్ డి అనేది బేసిక్గా మనకి తక్కువ అయ్యింది అని తెలిసేది ఎస్పెషల్లీ బేబీస్కి ఎట్లా ఉంటుందంటే మేడం, మన బాడీలో చాలా పెద్ద జాయింట్స్ అన్ని నీ జాయింట్స్. బేబీస్కి డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అయ్యేది. మన హైట్ పెరగడానికి, లిమ్ హైట్ పెరగడానికి చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 80% ఆఫ్ గ్రోత్ లోవర్ లిమ్స్లో ఉండేది మన నీ చుట్టే ఉంటుంది. అంటే మన డిస్టల్ ఫీమర్లో అండ్ ప్రాక్సిమల్ టిబియా, మోకాలు పైన కింద అనమాట. సో అవి పెరగడానికి వైటమిన్ డి అనేది, కాల్షియం అనేది, జనరల్ న్యూట్రిషన్, ఎక్సర్సైజ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బేబీకి. సో ఫస్ట్ ఇనీషియల్ బ్యాడ్ థింగ్స్ అనేవి తెలిసే దాంట్లోనే ఉంటాయి. సో నీ జాయింట్ డిఫార్మిటీస్ అనేవి మోస్ట్ కామన్గా ఉంటాయి. జనరల్లీ స్టార్ట్ అయ్యేది హ్యాండ్లో స్టార్ట్ అవుతుంది, సెకండ్ మెటకార్పల్లో. కానీ అది బేబీ అంత, ఎందుకంటే మనం చెయ్యి అంత వాడదు బేబీ, చిన్న బేబీ అయితే జనరల్లీ. కానీ లిమ్స్ అనేవి దే కీప్ వాకింగ్, దే కీప్ రన్నింగ్ అరౌండ్, ఇట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ చెప్పగలరు. ఏంటంటే డ్రాగింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ వస్తుందని, నిద్ర పట్టట్లేదని రాత్రిపూట, ఆర్ కొంచెం సేపు ఆడుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకోగానే చాలా బాడీ పెయిన్స్ వస్తున్నాయని, నిద్రపోవడం, బేబీ లాంగ్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండడము, ఇలాంటి ఇష్యూస్. దాని తర్వాత మెల్లిమెల్లిగా జాయింట్ వైడనింగ్ అవ్వడము, ఇంకా చెయ్యిలు ఇట్లా ముట్టుకుంటే కూడా గట్టిగా నొప్పేసినట్టు అనిపించడము, ఇలాంటి ప్రాబ్లమ్స్. ఇంకోటి అంతకంటే ఇంపార్టెంట్ సైన్ నీస్ వంకర పోవడం. నీస్ వంకరగా లోపలికి పోవడం వ్యారస్ అంటారు, బయటికి పోవడం వాల్గస్ అంటారు. సో ఈ రెండు డిఫార్మిటీస్తో మోస్ట్ కామన్లీ మేము చూసేది బేబీస్ ఈ డిఫార్మిటీస్తో చూస్తాం. సో దిస్ విల్ బీ ఇన్ పీడియాట్రిక్ కేసెస్. అడల్ట్ కేసెస్లో ఎట్లా ఉంటుందంటే జనరల్లీ ఇట్లనే బోన్స్ వీక్ అయిపోతాయి. దీన్ని యాక్చువల్లీ బేబీస్లో వస్తే రికెట్స్ అంటారు, ఓల్డర్ పేషెంట్స్లో వస్తే ఆస్టియోమలేషియా అంటారు. సో ఆ వైటమిన్ డి డెఫిషియన్సీ అడల్ట్స్లో ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకు కూడా ఇట్లనే సేమ్ బోనీ పెయిన్స్ వస్తుంటాయి. వాళ్ళకి ఏంటంటే చిన్నగా పడ్డా సరే ఫ్రాక్చర్స్ అయిపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ కావడము. దాని తర్వాత అదే కొంచెం దూరం నడిచిన తర్వాత కాళ్ళు బాగా నొప్పి ఉండడము, డ్రాగింగ్ కైండ్ ఆఫ్ పెయిన్, రాత్రిపూట నిద్ర రాకపోవడం, ఆల్మోస్ట్ సేమ్ సిమ్టమ్సే ఉంటాయి. ఇంకా అడల్ట్స్కి ఇంకెక్కువ సివియర్గా ఉంటాయి. సో ఇట్ విల్ బీ లైక్ దాట్. సో అలాంటి టైంలో దే బెటర్ కన్సల్ట్ గుడ్ డాక్టర్ అండ్ దే గెట్ దేర్ బ్లడ్ టెస్ట్ డన్ అండ్ సీ వాట్ కెన్ బి డన్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు విటమిన్ డి లోపానికి సంబంధించి మార్కెట్లో మనకి వివిధ రకాలైన మందులు దొరుకుతూ ఉంటాయి. మరి వాటిని వాడటం వల్ల ఏమైనా అంటే ప్రయోజనం ఉంటుందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటమిన్స్ అనేవి 2 types ఉంటాయమ్మా. ఒకటి ఏంటంటే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అని, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అని. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేవి మోర్ డేంజరస్ థింగ్స్. ఏడిఈకే అనే వైటమిన్స్, వైటమిన్ ఏ, డి, ఈ అండ్ కే, ఇవి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఇలాంటి వైటమిన్స్కి ఏమవుద్ది అంటే అవి మన బాడీలోకి వచ్చిన తర్వాత వాటికి ఎగ్జిట్ రూట్ అంటూ ఉండదు. అంటే దే కెనాట్ బి ఎక్స్క్రీటెడ్ త్రూ యూరిన్. మనకు జనరల్లీ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది మన బ్రీతింగ్, మన యూరిన్, మన స్వెట్, మన మోషన్. సో జనరల్లీ మిగతా వైటమిన్స్ ఎట్లా అంటే బీసీ ఇవన్నీ ఎట్లాంటివి అంటే మనం ఎక్సెస్ తీసుకున్నా సరే మన బాడీ ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది ఎక్స్క్రీట్ చేసేస్తుంది త్రూ యూరిన్, త్రూ మోషన్ అండ్ ఆల్. బట్ వైటమిన్ డి, ఏడిఈకే వైటమిన్స్ ఎలాంటివి అంటే అవి బాడీలో ఎక్సెస్ తీసుకుంటే యాక్యుములేట్ అయిపోయి ఇంకా టాక్సిసిటీ కాజ్ చేసి ఇంకా సివియర్ ప్రాబ్లమ్స్ కాజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో కోమటోస్ అవ్వడం, పేషెంట్ సీజర్స్ రావడం, వామిటింగ్స్ రావడం, ఇలాంటివన్నీ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ అన్ని వైటమిన్స్కి. సో అట్లా అన్సూపర్వైజ్డ్ వైటమిన్ డి తీసుకోవడం అనేది అస్సలు మంచిది కాదు, ఎవరికీ మంచిది కాదు. ఇంకా నాట్ ఓన్లీ దట్, చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే జస్ట్ లైక్ దట్ వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఇచ్చేస్తుంటారు వితౌట్ ఈవెన్ టెస్టింగ్ వైటమిన్ డి నిజంగా వాళ్ళకి అవసరమా ఏంటి అని. జనరల్లీ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉండే ఛాన్స్ చాలామందికి ఉంటుంది. కానీ ఎప్పుడైనా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకు న్యాచురల్ ఫామ్లో వచ్చే డ్రగ్స్ కానీ సప్లిమెంటేషన్ కానీ ఆర్ ద బెస్ట్. మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని, మన యాక్టివిటీ లెవెల్స్ పెంచుకొని, యాక్టివిటీస్ అంటే ఫిజియోథెరపీ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీ ఇన్వాల్వ్ కావడం, సైక్లింగ్ కానీ ఏదైనా, అవి కూడా 10 to 1 o'clock కొంచెం సన్కి ఎక్స్పోజ్ కావడం, ఇలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసి వచ్చే వైటమిన్ డి హెల్దీ వైటమిన్ డి, చాలా మంచిది అది. దాంట్లో మీకు ప్రిజర్వేటివ్స్ కానీ యాడిటివ్స్ కానీ ఎలాంటివి ఉండవు. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ ఆఫ్ ద ఎనీ పేషెంట్. కానీ మనం యాజ్ అడిటివ్ సప్లిమెంటేషన్ మనం ఇస్తున్నామంటే ఇట్స్ ఆల్వేస్ డేంజరస్.
బికాస్ దాంట్లో అడిటివ్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ దట్ గుడ్. బట్ వెన్ ఇట్ ఇస్ రిక్వైర్డ్, ఇట్స్ డెఫినెట్లీ రిక్వైర్డ్. బట్ యూజువల్లీ ఎట్లా ఉంటుంది అంటే డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ వైటమిన్ డి ఏమంటారు అంటే 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఫర్ అన్ ఇన్ఫెంట్ అంటే లెస్ దెన్ 1 year బేబీ. అండ్ చిల్డ్రన్ వాళ్ళకేమో అరౌండ్ 500 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది. అండ్ అడల్ట్స్ వీళ్ళందరికీ 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది. సో దిస్ కెన్ బి గాట్ త్రూ సన్లైట్ ఇట్ సెల్ఫ్. యాక్చువల్లీ మనకి సప్లిమెంటేషన్ అంటే పెద్దగా అవసరం ఉండదు, సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే చాలు. కానీ ఏంటంటే అలాంటి సిచ్యువేషన్స్ లేనప్పుడు, మనం అలాంటి కోల్డ్ కంట్రీస్లో బతుకుతున్నప్పుడు, అలాంటి వాళ్ళకు ఉన్నప్పుడు, ఆర్ అదర్వైజ్ న్యూ బోర్న్ బేబీస్, ఇప్పుడే పుట్టిన బేబీస్ 1 year వరకు మనం జనరలీ బయటికి తీసుకెళ్ళాం. ఆ ఎండలో ఎక్స్పోజ్ చేయడం కొంచెం ట్రబుల్సమ్ ఉంటుంది పేరెంట్స్కి. ఆ టైంలో మేము వైటమిన్ డి సప్లిమెంటేషన్ కంపల్సరీ పెడతాం. ఆ 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది డ్రాప్స్ రూపంలో మినిమం బేబీకి ఇస్తాం. అండ్ ఆల్సో వైటమిన్ డి ఈ చిన్న గ్రోత్ ఉన్న బేబీస్కి ఏంటంటే ఎవ్రీ 1 yearకి అట్లీస్ట్ ఒక 2 to 3 monthsకి అంటే వీక్లీ వన్స్ చొప్పున ఒక 3-4 weeks ఇస్తాము. దాని తర్వాత మంత్లీ వన్స్ చొప్పున ఇంకో 2-3 months. అట్లా ఎవ్రీ ఇయర్ ఒక అట్లీస్ట్ ఒక 6 doses 7 doses దాకా మేము ఇవ్వాలని ట్రై చేస్తాం. ఇంకా జనరల్లీ ఇంజెక్టబుల్ డోసెస్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు. బట్ ఐ డోంట్ ప్రిఫర్ ఇంజెక్టబుల్ డోసెస్, ఎందుకంటే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అండ్ బేబీ విల్ నెవర్ కోఆపరేట్. సో రాదర్ గో ఫర్ ఓరల్ సప్లిమెంటేషన్ ఆల్సో వర్క్స్ యాజ్ వెల్. ఏదైనా మనం ఓరల్ సప్లిమెంటేషన్ ఇచ్చినా అంతే రెస్పాన్స్ ఉంటుంది. సో దాని డెఫిషియన్సీ అనేది మనం డయాగ్నోస్ అయితేనే వైటమిన్ డి సప్లిమెంటేషన్ అండర్ సూపర్విజన్ తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే దాని టాక్సిసిటీ వచ్చిందంటే దాని చాలా కాన్సిక్వెన్సెస్ చాలా బ్యాడ్గా ఉంటాయి. వైటమిన్ బి అండ్ వైటమిన్ సి కెన్ బి టేకెన్ లైక్ దట్. ఎందుకంటే మనకి అనిపిస్తుంది కొంచెం లెథార్జిక్ ఉంది, దాని బి కాంప్లెక్స్ అండ్ సి కాంప్లెక్స్ డిఫరెన్స్ అనిపించిందంటే తీసుకోవచ్చు, ఎందుకంటే అది ఎక్స్క్రీట్ అయిపోతుంది. కానీ వైటమిన్ డి అనేది ఎక్స్క్రీట్ అవ్వదు. సో ఇట్స్ వెరీ డేంజరస్. సో ఇది నేను చెప్దాం అనుకున్నా, యాక్చువల్లీ మీరు మంచి పాయింట్ అడిగారు. సో ఇట్లా ఇష్టం ఉన్నట్టు తీసుకోకూడదు, దట్ ఈస్ వెరీ డేంజరస్. ఓకే. సో అదేవిధంగా కాల్షియం డెఫిషియన్సీ అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ మధ్య తేడా ఏంటి? యా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది నేను మార్కెట్లో ఎట్లా ఉంటుంది అంటే మెంటాలిటీ, మేము కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాము అయినా మాకు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. అండ్ పిల్లలకు కూడా మేము కాల్షియం శాండోజ్ ఇవన్నీ ట్యాబ్లెట్స్ అండ్ సిరప్స్ ఇవన్నీ ఇస్తున్నామని చాలా హ్యాపీగా ఉంటారు పేరెంట్స్. ఓకే మేము ఇస్తున్నాం సప్లిమెంటేషన్ అని. కానీ అది యాక్చువల్లీ ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మన కాల్షియం అనేది మనకి మన డైలీ సప్లిమెంటేషన్ ఆఫ్ ఫుడ్లోనే చాలా ఉంటుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో, మీట్లో, వీటన్నిటిలో చాలా అవైలబుల్ ఉంటుంది కాల్షియం. కాల్షియం ఈజ్ ఆల్వేస్ వెరీ వెల్ అవైలబుల్. మనకంత ఇండియన్స్కి ఎస్పెషలీ ఇండియన్ డయట్స్కి కాల్షియం డెఫిషియన్సీ కొంచెం రేర్ యాక్చువల్లీ. అంత బ్యాడ్ కాదు, ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో, బట్ తక్కువ. సో మనకి మినరల్స్లో కాల్షియం అనేది కొంచెం మనకు బాగానే అవైలబుల్ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే కాల్షియం డెఫిషియన్సీ అనేది బోన్ ప్రాబ్లమ్స్తో ప్రజెంట్ కావడం అనేది కొంచెం లేట్గా ప్రజెంట్ అవుతుంది. జనరల్లీ కాల్షియం డెఫిషియన్సీ వచ్చింది బేబీస్కి అంటే వాళ్ళకి వేరే చాలా సివియర్ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎట్లా అంటే వాళ్ళకి కార్డియాక్ మసిల్ ఫంక్షనింగ్ సరిగ్గా ఉండదు, కార్డియాక్ ఫంక్షనింగ్ సరిగ్గా ఉండదు, ఆర్ సీజర్స్ రావడము, ఆర్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. దే ఆర్ మోర్ సివియర్ దెన్ బోన్ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ. సో వైటమిన్ డి అనేది బేసికల్లీ దాని స్టోరీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది, కాల్షియం కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో కాల్షియం కూడా వెన్ ఎవర్ యాక్చువల్లీ చాలా మంది అబ్జర్వ్ చేసేది ఏంటంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది బేబీకి అని టెస్ట్ చేసినప్పుడు కాల్షియం కంప్లీట్లీ నార్మల్ ఉంటుంది. కాల్షియం, ఫాస్ఫరస్ మిగతా అని కంప్లీట్లీ నార్మల్ ఉంటాయి, ఓన్లీ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. అది ఎందుకంటే ఎందుకంటే ఫుడ్ సప్లిమెంటేషన్లో వాళ్ళకి ఇంకా ఫార్టిఫైడ్ మిల్క్స్ అని, ఫార్టిఫైడ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ త్రూ వైటమిన్ డి అండ్ కాల్షియం చాలా బాగుంటుంది బేబీకి మినరల్స్తో. సో యాక్చువల్లీ బేబీస్కి కాల్షియం సప్లిమెంటేషన్ పెద్దగా అవసరం ఉండదు. అంటే లో డోసెస్లో ఇచ్చినా సరిపోతుంది, కానీ ఇవ్వకపోయినా ఫుడ్ సప్లిమెంట్ ఎప్పుడైనా చెప్పినా కానీ ఫుడ్ సప్లిమెంటేషన్లో చేంజెస్ పెట్టుకొని బేబీని మంచి చూసుకోవడం చాలా బెటర్ రాదర్ దెన్ గోయింగ్ ఫర్ మెడికేషన్స్ ఆర్ ఆల్వేస్ డేంజరస్. సో అట్లా నేనైతే నా దగ్గరకు వచ్చిన ప్రతి బేబీని ఫస్ట్ మీరు ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయండి, ఇవి ఇవ్వండి. అండ్ డీవార్మింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ బేబీస్కి. ఏ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేసే ముందు విల్ గివ్ అ డీవార్మింగ్, ఎందుకంటే బేబీస్ అన్ని టాయ్స్ నోట్లో పెట్టుకుంటుంటారు, కొంచెం మన్ను తినడం, బ్యాడ్ అన్హైజీనిక్ ఫుడ్ తినడం, ఇలాంటి ఉంటే వామ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్వేస్ టేక్ అ షార్ట్ ఆఫ్ డీవార్మింగ్ మెడికేషన్ తీసుకొని దాని తర్వాత స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ వామ్ ఇన్ఫెస్టేషన్స్ ఉంటే కూడా మనకు అబ్జార్ప్షన్ సరిగా రాకపోతే కూడా మనకు వైటమిన్ డి, కాల్షియం ఇవన్నీ డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఇష్యూ. సో కాల్షియం డెఫిషియన్సీతో రావడం అనేది ఆ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. దాన్ని ఎఫెక్ట్స్ ఇంకా చాలా సివియర్గా ఉంటాయి యాజ్ కంపారిటివ్లీ.
సో వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో పీపుల్ ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఊరికే కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకుంటాం అనుకోవడం ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఐడియా అండ్ దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ మార్కెట్ ట్రెండ్ అది. కానీ ఇట్ ఈస్ నాట్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద బేబీస్ ఆర్ ఎనీ వన్. రాదర్ దెన్ వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఈస్ లాట్ మోర్ యూస్ఫుల్ దెన్ కాల్షియం యాక్చువల్లీ. సో కాల్షియం ఈస్ వెరీ వెల్ అవైలబుల్ ఇన్ ఫుడ్తో సరిగ్గా తీసుకుంటే సరిపోతుంది యాక్చువల్లీ. సో అదేవిధంగా విటమిన్ డి లోపిస్తే అంటే అది లోపించక ముందు మనం ఎటువంటి జాగ్రత్తలు అంటే దాని బారిన పడకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ విటమిన్ డి లోపించింది అని తెలిసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యా, జనరలీ మేము ఆర్థోపెడిషియన్స్ కాబట్టి మేము బోన్ హెల్త్ గురించే మాట్లాడతాం మేడం. సో జనరల్ హెల్త్ గురించి నేను చెప్పాను. ద బోన్ హెల్త్ గురించి, మస్కులోస్కెలిటల్ సిస్టమ్ హెల్త్ గురించి నన్ను మాట్లాడితే అయితే దేర్ హ్యావ్ బీన్ మెనీ స్టడీస్. ఏది బెస్ట్ అని చెప్పి, వైటమిన్ డి బెస్టా, కాల్షియం ఇస్తే బెస్టా, ఏది ఇస్తే బెస్ట్ ఏంటి అని చెప్పి ఎనీ అమౌంట్ ఆఫ్ స్టడీస్ చేస్తే ఒక వుల్ఫియన్ లా అని ఉంటుంది. ఆ లాలో ఏం చెప్తారంటే ఫైనల్లీ ద బెస్ట్ థింగ్ ఈస్ ఎక్సర్సైజ్. ఫర్ ఎనీ పర్సన్ ఎక్సర్సైజ్ ఈజ్ అ మస్ట్. అంటే డైలీ యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్, మనం చేసే పని ఓ 6 to 8 hours ఉండాలి. ఒక 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫర్ జనరల్ బాడీ హెల్త్. అది చాలా ఇంపార్టెంట్. కార్డియక్ కానీ ఏదో ఒక కైండ్ ఆఫ్ ఫామ్, అట్లీస్ట్ యూ ప్లే 1 hour ఆఫ్ షటిల్ ఆర్ టెన్నిస్ ఆడడం ఆర్ బాక్సింగ్కి వెళ్ళడం ఆర్ ఎనీథింగ్, ఏదో ఒక యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 45 minutes to 1 hour. అండ్ ఆల్సో 1 hour ఆఫ్ ఎక్స్పోజర్ టు సన్లైట్, నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు. అండ్ 6 months to 1 year ఒకసారి కన్సల్టేషన్ చేసుకొని ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్ లైక్ దిస్ డెఫినెట్లీ గెట్ టెస్టెడ్ ఫర్ వైటమిన్ డి డెఫిషియన్సీ. అండ్ అలాంటిది ఏమైనా ఉంది అంటే కూడా గార్డెడ్గా వేసుకోవడం, డ్రగ్స్ ఇష్టం ఉన్నట్టు వేసుకోకుండా జాగ్రత్తగా వీక్లీ వన్స్ డోసెస్ ఉంటాయి. సో అవి చూసి కరెక్ట్గా ఆ డోస్ లోపలనే కరెక్ట్గా వేసుకొని అండ్ టాక్సిసిటీ ఫీచర్స్ రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం. ఇది అయిన తర్వాత కూడా ఫాలో అప్ మెడికేషన్ మెయింటైన్ చేయడం అండ్ ఆల్సో మళ్ళీ 6 months to 1 yearకి మళ్ళీ కన్సల్టేషన్ చేయడం. దిస్ ఆర్ ద మెయిన్ బేసిక్ థింగ్స్ ఒక ఏ పర్సన్ అయినా చేయాల్సింది టు మెయింటైన్ దట్ ప్రాపర్ వైటమిన్ డి లెవెల్స్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు చిన్నపిల్లల్లో విటమిన్ డి లోపం కనుక వస్తే వాళ్ళు తరచూ అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందా? డెఫినెట్లీ ఉంది మేడం. ఎందుకంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కూడా వైటమిన్ డి మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వైటమిన్ డి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది దాని మీద. సో ద థింగ్ ఈస్ బేబీస్కి తరచు కోల్డ్ రావడం, జ్వరం రావడం, ఇట్లా ఊరికే మామూలు చిన్న ఫాల్స్, జస్ట్ సైకిల్ మీద కింద పడి బోన్స్ విరిగిపోవడం, ఫ్రాక్చర్స్ అవ్వడం, ఇలాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి బేబీస్కి. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్దాం అనుకున్నా, నీ డిఫార్మిటీస్ అనేవి ఏవైతే ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల నీ డిఫార్మిటీస్ వస్తాయో అది ఒక ఏజ్ వరకు అదంతలవే కరెక్ట్ అవుతాయి కూడా. సో సప్లిమెంటేషన్ అనేది ఓన్లీ ఓరల్ మెడికల్ సప్లిమెంటేషనే ఉంటుంది. జనరలీ ఒక బేబీ బార్న్ అయినప్పుడు, పుట్టినప్పుడు వ్యారస్లో ఉంటుంది, అంటే మోకాలు ఇట్లా ఉంటాయి అనమాట, లోపలికి ఉంటాయి. దట్ ఈస్ నార్మల్. మన దేవుని అట్లా పుట్టిస్తాడు మనల్ని. దాని తర్వాత ఒక 2.5, 3 years వరకే అవి స్ట్రైట్ అవుతాయి, ఇట్లా స్ట్రైట్గా 2 మోకాలు స్ట్రైట్ ఉంటాయి. దాని తర్వాత టిల్ అప్ టు 6 to 7 years వాల్గస్లోకి పోతాయి, అంటే ఇట్లా బయటికి వెళ్ళిపోతాయి మోకాళ్ళు. సో ఈ పొజిషన్ అనేది ప్రతి బేబీకి నార్మలే. సో ఈ పొజిషన్ చూసి పేరెంట్స్ చాలామంది కంగారు పడతారు. ఏంటంటే అరే మా బేబీకి ఇట్లా డిఫార్మిటీ వచ్చింది, కొంచెం ఆక్వర్డ్గా నడుస్తుంది బేబీ, మోకాలు తగులుకుంటూ నడవడము, లేకపోతే మోకాలు చాలా దూరం పెట్టి నడవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్తో మా దగ్గర చాలాసార్లు వస్తారు. కొన్నిసార్లు అది ఫిజియోలాజికల్ జెనువారం అంటారు, అంటే లెస్ దెన్ 2.5 years బేబీకి ఫిజియోలాజికల్, దట్ ఈస్ వెరీ నార్మల్. దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. బేబీని జస్ట్ కొంచెం వైటమిన్ డి టెస్ట్ చేసుకుంటాం అండ్ కొన్ని ఎక్స్రేస్ తీసి చూసుకుంటాం, ఎనీ అదర్ డయాగ్నోసిస్ ఏమైనా మిస్ చేసినామా చూసుకుంటాం. ఏమీ లేదు అంటే జస్ట్ మెయింటెనెన్స్ డోస్ ఆఫ్ వైటమిన్ డి పెట్టి కొంచెం మోకాల్ మసాజెస్ అవి చెప్పి అండ్ సన్లైట్ ఎక్స్పోజర్, ఈ 3 things మాత్రమే చెప్పి మేము బేబీని ఇంటికి పంపించాం. నో బ్రేసెస్, నో కాస్టింగ్, నో కరెక్షన్, నో సర్జరీస్, నథింగ్ ఎట్ ఆల్. సో 3 years వరకు బేబీ వ్యారస్లో ఉన్న పెద్ద ప్రాబ్లం లేదు, బేబీ రికవర్ అయ్యి నార్మల్ అవుతుంది. దాని తర్వాత ఒకవేళ వాల్గస్లో పోవడం, అంటే కాళ్ళు బయటికి పోవడం ఇట్లా అయిందంటే అప్ టు 7 years వరకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనరల్లీ వీళ్ళకి సిమెట్రికల్, అంటే 2 మోకాళ్ళు ఒకేలాగా వంగి ఉంటాయి అండ్ 2 మోకాళ్ళతో వాళ్ళు అట్లా మోకాలు తగులుకుంటే నడుస్తారు. బేబీస్కి అది నార్మల్. సో ఆ టైంలో మనం ఓన్లీ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా లేదా చూసుకొని దానికి అనుగుణంగా సప్లిమెంటేషన్ ఇచ్చి బేబీని యాజ్ యూజువల్ ఎక్సర్సైజెస్, అంటే ప్లే ఏరియా, ఒక 1 hour ఎక్స్పోజర్ ఆఫ్ సన్లైట్, ఆల్ దీస్ థింగ్స్ చెప్పి బేబీని ఇంటికి పంపిస్తాం. 7 years వరకు జనరల్లీ బేబీస్కి సర్జరీస్ అనేవి ఉండవు. నో సర్జరీస్ ఎట్ ఆల్ టిల్ ద ఏజ్ ఆఫ్ 7 years. 7 years తర్వాత కూడా ఇంకొక 1 year టైం ఇస్తాం, ఎందుకంటే దానికి టైం ఉంటుంది. 8 years వరకు టైం ఇస్తాం. 8 years ఆ టైంలో ఒకవేళ బేబీకి ఇంకా డిఫార్మిటీ ఉంది అనుకోండి, దెన్ ద బేబీ షుడ్ అండర్గో సర్జరీ.
ఎందుకంటే ఆ టైంలో ఉన్న డిఫార్మిటీస్ ఇంకా కరెక్షన్ చేసే కేపబిలిటీ మన బాడీకి ఉండదు ఇంకా. సో 8 years ఇస్ ద కట్ ఆఫ్ లిమిట్ కైండ్ ఆఫ్. ఇంకా పేరెంట్స్ వెయిట్ చేస్తా అంటే ఇంకో 1 year కూడా ఇస్తాం, కానీ దాని మీద యూజ్ ఉండదు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వదిలేస్తాం. సో దానికి అప్పుడు మేము ఇంకా బ్లడ్ టెస్ట్ చేసుకొని అండ్ స్కానోగ్రామ్ అని కొన్ని ఎక్స్రేస్ ఉంటాయి, అవి తీసి ఆ మోకాల యాంగిల్స్ అనేవి క్యాల్కులేట్ చేసి దాని తర్వాత దానికి సర్జికల్గా ఏంటంటే ఓన్లీ ఒక చిన్న స్క్రూ లాంటిది వేసి ఆ మోకాలు ఒక సైడ్ గ్రోత్ ఆపి ఇంకో సైడ్ గ్రోత్ పెరిగేలా చేసి కాలు స్ట్రైట్ చేస్తే అప్పుడు స్క్రూ తీసేస్తాం. సో దిస్ ఈస్ ద బేసిక్ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఫర్ ఆల్. దీన్ని జెనువారమ్ వాల్గమ్ గ్రోత్ మాడ్యులేషన్ సర్జరీస్ అంటారు. మేము ఇది చాలా చేస్తాం, పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్స్ చాలా చేస్తారు ఈ సర్జరీస్. సో ఎస్పెషలీ ఈ లాస్ట్ 2 years బేబీస్ అసలు సన్లైట్ ఎక్స్పోజ్ కాకపోవడము అండ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోవడం, ఇంట్లోనే ఉండడము అండ్ ఎక్కువ ట్యాబ్లెట్స్కి ఫోన్స్కి వాటికి అలవాటు అయిపోవడము అండ్ నో సోషల్ ఇంటరాక్షన్, దీనివల్ల బేబీస్కి చాలా ట్రబుల్ అయింది, చాలా అంటే చాలా ట్రబుల్ అయింది. ఇప్పుడు ఐఎమ్తో లిటరలీ ఆపరేటింగ్ ఎవ్రీ వీక్ 2-3 cases లైక్ దిస్. సో ఇంత వైటమిన్ డి డెఫిషియన్సీ లోడ్ అనేది నాకు తెలిసి 2-3 decadesలో ఎప్పుడు లేకుండా ఇప్పుడు అంత బ్యాడ్ ఉంది. సో బేబీస్ ఆర్ నాట్ ఆల్ గోయింగ్ అవుట్, ఆన్లైన్ క్లాసెస్ అయిపోయినాయి, నో ఎక్స్పోజర్, నో ప్లే టైమ్, నథింగ్ ఎట్ ఆల్. సో అందుకే నేను నా దగ్గర పేరెంట్స్ వస్తే కూడా క్లియర్గా చెప్తా, ఒక 1 hour అన్నా అట్లీస్ట్ మీరు వెళ్ళి కూర్చొని బేబీని ఆడుకొనియండి ఎండలో, ఆర్ అదర్వైజ్ మీ బాల్కనీలో ఉంది అంటే అట్లీస్ట్ మీరు టాయ్స్ వేసి బేబీని అక్కడ కూర్చోబెట్టండి, మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఎండలో జస్ట్ బేబీని ఎక్స్పోజ్ చేసి వదిలేయండి. ఆర్ అదర్వైజ్ తినపెట్టండి, ఆ టైంలో తినిపెట్టినప్పుడు 10-10:30కి స్టార్ట్ చేసి ఒక 1 hour తింటారు ఎట్లయినా బేబీ, ఆ 1 hour మీరు ఎండలో తిరగండి, బేబీని కూడా తిప్పండి, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. సో దిస్ ఈస్ ద బేసిక్ వాట్ ఈస్ సజెషన్స్ వీ గివ్ ఎనీ పేరెంట్. సో దీస్ ఆర్ ద బేసిక్ సర్జరీస్. ఇంకా ఒకవేళ బేబీ ఆ ఏజ్ గ్రోత్ ఫేజ్ అనేది అరౌండ్ గర్ల్స్కి ఏమో అరౌండ్ 13-14 yearsకి ఆగిపోతుంది అండ్ బాయ్స్కి అరౌండ్ 15-16 yearsకి ఆగిపోతుంది గ్రోత్. ఒకవేళ ఆ గ్రోత్ అంటూ ఆగిపోయి అప్పటికి మోకాలలో డిఫరెన్సెస్ ఉన్నాయి ఇట్లా ఉన్నాయి అంటే కనుక ఇట్ విల్ గో ఫర్ హయ్యర్ సర్జరీ. ఆస్టియోటమీ చేసి అంటే ఒక పార్ట్ తీసేసి ప్లేట్ వేసి కూర్చోపెడతాం అనమాట, స్ట్రైట్ చేసి. మన బాడీకి మెకానికల్ యాక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఏంటంటే మన వెయిట్ అనేది 50% కాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అయ్యి కరెక్ట్గా స్ట్రైట్గా రావాలన్నమాట. మోకాళ్ళు కొంచెం వంకరగా ఉన్నా సరే మోకాలు అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది. సో బేబీస్కి ఏమవుద్ది అంటే యాజ్ మనకి ఒక 60-70 ఏళ్ళకి అరిగిపోవాల్సిన మోకాలు జస్ట్ 30 ఏళ్ళకే అరిగిపోతుంది. సో వాళ్ళు ఇంకా డిలే చేసి ఈ సర్జరీ కూడా అవాయిడ్ చేసుకున్నారంటే దెన్ దే విల్ గో ఫర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సో దట్ ఈస్ ఈవెన్ మోర్ సివియర్. సో అట్లా ఒక పెద్ద సర్జరీ అవాయిడ్ చేయడం కోసం చిన్న సర్జరీ చేయడం అన్నమాట. సో ఇట్లా బేసికలీ దీనికి చేసే సర్జరీస్ ఇవే ఉంటాయి. సో అదర్వైజ్ నేను చెప్పినట్టు వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది దీస్ డేస్ నేను చాలా చూస్తున్నా, లాట్స్ అండ్ లాట్స్. సో పీడియాట్రిషియన్స్ కూడా నేను అర్జ్ చేసేది ఇదే, అండ్ ఆల్వేస్ ఇన్వెస్టిగేషన్స్లో కూడా కొన్ని స్పెసిఫిక్ పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఎట్లా అంటే వైటమిన్ డి, కాల్షియం, ఫాస్ఫరస్, పారాథైరాయిడ్ హార్మోన్ అండ్ ఆల్కలైన్ ఫాస్ఫరేస్ అండ్ ఏమంటారు లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాతనే మనకు కరెక్ట్గా డయాగ్నోసిస్ తెలుస్తుంది. సో మనం ఏ లెవెల్లో ప్రాబ్లం, ఎందుకంటే వైటమిన్ డి అనేది 4-5 levelsలో ప్రాసెస్ అయ్యి వస్తుంటుంది మనకి. సో ఆ లెవెల్లో ఏ లెవెల్లో ప్రాబ్లం ఉందో కరెక్ట్ కనుక్కుంటేనే మనకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలం, ఎందుకంటే దాని సప్లిమెంటేషన్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి. మనం కరెక్ట్గా ఆ లెవెల్లో కనుక్కోకపోతే ట్రీట్మెంట్ ఇచ్చినా సరే బేబీకి పెద్ద రెస్పాన్స్ ఉండదు. సో ఇట్స్ లైక్ దాట్. సో దిస్ ఈస్ ద బేసిక్ ప్రోటోకాల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ వైటమిన్ డి ఫర్ ఎనీ బేబీ. సో మీరు చెప్పినట్టు ఈ సర్జరీ తర్వాత, పిల్లల సర్జరీ తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా? జనరలీ ఆ ఏజ్ గ్రూప్ బట్టి ఉంటుందండి. ఇఫ్ ఎట్ ఆల్ బేబీ చాలా మెచ్యూరిటీ దగ్గర ఉందనుకోండి, జనరలీ కరెక్షన్ రాకపోవచ్చు, ఆర్ మరీ ఎర్లీగా చేస్తే కరెక్షన్ చాలా ఎక్కువ అయిపోవచ్చు, అంటే కాళ్ళు బయటకుని లోపలికి వచ్చేయచ్చు. సో అలాంటప్పుడు స్క్రూ కొంచెం తీయడం లేట్ అయిందంటే అదే డిఫార్మిటీతో ఉండొచ్చు. సో ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి, కానీ కొంచెం తక్కువ. లైక్ ద డిఫార్మిటీ దట్ దే ఆర్ ఫేసింగ్ అంటే దానికి కొంచెం ప్లానింగ్ కరెక్ట్ చేయాలి. అంటే ఏ ఏజ్లో చేయాలి, మళ్ళీ ఏ ఏజ్లో స్క్రూ తీసేయాలి, అండ్ ఏ ఏజ్లో బేబీని రివ్యూ చేస్తూ ఉండాలి అని చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఎట్ ఆల్ వీ డూ దట్ ఆల్ ప్రాపర్లీ ఏం ఇష్యూ ఉండదు యాజ్ సచ్. సో అదేవిధంగా మనం ఏదైతే రోజువారీ ఆహారం తీసుకుంటామో ఆ ఆహారం సరిగ్గా లేనప్పుడు, అంటే డైట్ కరెక్ట్గా లేనప్పుడు కూడా విటమిన్ డి లోపించే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ. మనకు బేబీకి అన్నిట్లకంటే ఇంపార్టెంట్ ఫస్ట్ 6 monthsకి అయితే మదర్స్ మిల్క్,
అండ్ వాట్ ఎవర్ ద డ్రగ్ సప్లిమెంటేషన్స్ ఇస్తున్నాము. నెక్స్ట్ థింగ్ వీనింగ్ ఆఫ్ చేసిన తర్వాత ఎట్లా ఫుడ్ సప్లిమెంటేషన్ ఇస్తున్నాం, ఎందుకంటే చెప్తారు కదా 1 egg a day అని చెప్పి. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ వైటమిన్ డి అండ్ కాల్షియం అండ్ ఆల్ దీస్ థింగ్స్ చాలా బాగుంటాయి కాబట్టి. అండ్ ఆల్సో మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా మనం ఏది వాడుతామో అన్ని ఫార్టిఫైడ్ అని ఉంటాయి, మీరు చదవండి. ఆ ఫార్టిఫైడ్ అనే దాంట్లోనే ఇవన్నీ కాల్షియం, మినరల్స్ అండ్ వైటమిన్ డి ఇవన్నీ అడిటివ్గా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కాకుండా బేబీని సన్లైట్కి ఎక్స్పోజ్ చేయడం. ఇంకెందుకంటే ఒక బేబీ అనేది బాగా తినేది ఎప్పుడంటే బాగా ఆడుకుంటేనే. ఒక లెథార్జిక్ బేబీ ఎప్పుడు సరిగా తినదు. సో అందుకే వీ ఎంకరేజ్ బేబీస్ టు గో టు స్మాల్ పార్క్స్, నియర్ బై పార్క్స్, ఆర్ ఇంకో పియర్ గ్రూప్, ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న బేబీస్ ఎవరుంటే వాళ్ళతో కలిసి ఆడుకోమని ఒక 2-3 hours ఇన్ ద ఆఫ్టర్నూన్, మళ్ళీ ఈవినింగ్ 2-3 hours అట్లా వాళ్ళు ఆడితేనే వాళ్ళు అలసిపోతారు, అలసిపోతేనే వాళ్ళు తింటారు, వాళ్ళు తింటేనే వాళ్ళ బొక్కలు గట్టి పడితే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా మంచిగా పెరుగుతారు. అండ్ సోషల్ డెవలప్మెంటల్ స్కిల్స్ కూడా బాగుంటాయి. సో పేరెంట్స్కి ఎప్పుడైనా చెప్పేది ఇదే, లైక్ ఫుడ్ సప్లిమెంటేషన్స్ అనేది కాల్షియం రిచ్, వైటమిన్ డి ఏది ఉంటుంది, ఏంటి ఫార్టిఫైడ్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చదవాలి. వాళ్ళు చదివి తెలుసుకొని ప్రాపర్ కౌన్సిలింగ్ ఫ్రమ్ ద పీడియాట్రిషియన్ తీసుకోవాలి. అండ్ నాట్ ఓన్లీ దట్, వాళ్ళకి హెల్ప్ కావాలంటే పీడియాట్రిక్ ఆర్థో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు డెఫినెట్లీ. సో యూజువల్లీ ఇవన్నీ అవాయిడబుల్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే బేబీకి ఇవన్నీ ఇంత స్ట్రగుల్ కావాల్సిన అవసరం లేదు, అన్నీ అవాయిడబుల్ ప్రాబ్లమ్సే. జస్ట్ బికాస్ మన లైఫ్ స్టైల్ బాగాలేదు కాబట్టి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటలేం కాబట్టి ఇవన్నీ ఇష్యూస్. సో పేరెంట్స్ ఈ చిన్న చిన్న పాయింట్స్ మైండ్లో పెట్టుకుంటే దేర్ బేబీ కెన్ బి వెరీ హెల్దీ. సో మరి మన శరీరంలో విటమిన్ డి లోపించడం అంటే అది మన ప్రమాదకర సంకేతంగా భావించవచ్చా? అంటే ప్రమాదకరం అని అంత లైఫ్ థ్రెటనింగ్ సీరియస్నెస్ ఏం కాదు. కొంచెం ఏజ్డ్ పేషెంట్స్ 60-70 years అలాంటి వాళ్ళకంటే వాళ్ళకి స్పైనల్ ఫ్రాక్చర్స్ కావడం ఇలాంటి కొంచెం సివియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జనరలీ బేబీస్కి అయితే సప్లిమెంటేషన్ ఇస్తే దేర్ ఇంప్రూవ్ రియలీ వెల్. ఏంటంటే ద ఎక్కువ లేట్ అవుతున్న కొద్దిగా డయాగ్నోసిస్కి ఆర్ అన్నెసరీ ట్రీట్మెంట్ ఆర్ అన్నెసరీ డ్రగ్స్ అండ్ అన్నెసరీ సర్జరీస్, అన్నెసరీ బ్రేసెస్ అండ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్, అంటే ఆ పర్ఫెక్ట్ ఐడియా లేని వాళ్ళు చేసే థింగ్స్తో బేబీ ఇంకా సివియర్గా బ్యాడ్గా అవుతుంది. యాక్చువల్లీ ప్రాపర్ ప్రోటోకాల్తో సింపుల్గా ట్రీట్మెంట్ ఇస్తే ఏ బేబీ అయినా చాలా మంచి రికవర్ అవుతుంది. ఎందుకంటే బేబీస్ ఆర్ లైక్ గాడ్స్, మనం పెద్ద చేయాల్సిన అవసరం ఉండదు. వీ జస్ట్ గివ్ ద పుష్ ఇన్ ద రైట్ డైరెక్షన్, వాళ్ళు చాలా మంచిగా అవుతారు. సో ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎంత పుష్ చేయాలో అది కూడా చేయాలి, ఎక్కువ చేయడం కూడా మంచిది కాదు. సో నా దృష్టిలో అయితే ఇవన్నీ అవాయిడబుల్ ప్రాబ్లమ్స్, ట్రీటబుల్ ప్రాబ్లమ్స్. సో అంత సివియర్ అయితే కాదు, వీ కెన్ ఆల్వేస్ హెల్ప్ ద బేబీ, దట్స్ నాట్ అన్ ఇష్యూ. కానీ ఏంటంటే ప్రాపర్ హెల్ప్, ప్రాపర్ డైరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన శరీరంలో విటమిన్ డి లోపిస్తే ఇంకా ఏ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది? యా, అంటే వైటమిన్ డి ఇంపార్టెన్స్ అనేది కార్డియాక్ ఫంక్షనింగ్లో, అంటే కార్డియాక్ ఇష్యూ రావడం, మళ్ళీ హైపర్ టెన్షన్, ఏంటంటే అథెరోస్క్లెరోసిస్ అని ఉంటుంది అనమాట అమ్మ. ఏంటంటే ఆ బ్లడ్ వెజల్లో కొంచెం ఏమన్నా ఫ్యాట్ ఇవన్నీ కూరుకుపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి, అది ఏజ్డ్ పేషెంట్స్కి వస్తుంది అనమాట. సో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే అలాంటిది రావడం, హైపర్ టెన్షన్ రావడము అండ్ కార్డియాక్ ఇష్యూస్ రావడము అండ్ ఆల్సో ఒబేసిటీ అండ్ డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం, ఇలాంటివన్నీ వచ్చే ఛాన్స్ వైటమిన్ డితో ఉందని చెప్పి ఇప్పుడు న్యూయర్ స్టడీస్ చాలా చెప్తున్నాయి. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలనుకుంటే కూడా వైటమిన్ డి లెవెల్స్ రెగ్యులర్గా చెక్ చేసుకొని మన దానికి మామూలు గుడ్ సప్లిమెంటేషన్ అండ్ గుడ్ ఎక్స్పోజర్ టు సన్లైట్ ఉంటే పేషెంట్స్ విల్ డూ రియలీ వెల్. సో ఇది ఫ్రీ వైటమిన్, యాక్చువల్లీ ఇట్స్ ఫర్ ఫ్రీ, వీఆర్ జస్ట్ నాట్ టేకింగ్ ఇట్, ఇట్స్ లైక్ దట్. సో మరి దీనికి చేసే ట్రీట్మెంట్స్లో చిన్నవాళ్ళకి అంటే చిన్నపిల్లలకి వేరే అండ్ పెద్దవాళ్ళకి వేరే ట్రీట్మెంట్స్ చేసే అవకాశం ఉందా? యా, అదే మేడం, జనరలీ ఎట్లా ఉంటుందంటే ఆ వెయిట్ ప్రకారము డ్రగ్స్ అనేది డోసేజ్ చేంజ్ అవుతుంది. అండ్ సివియారిటీ ఆఫ్ వైటమిన్ డి డెఫిషియన్సీ బట్టి మన డ్రగ్ డోసేజ్ ఎంత ఇస్తున్నాం, 3 weeks ఇస్తున్నామా, 6 weeks ఇస్తున్నామా, 2 months ఇస్తున్నామా ఆర్ 12 weeks ఇస్తున్నామా అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ ట్రీట్మెంట్ రెజిమ్ అయిపోయిన తర్వాత కూడా 3 months ఒకసారి రిపీట్ చేస్తాం వైటమిన్ డి మళ్ళీ. ఒకవేళ నార్మల్ వాల్యూస్కి వచ్చిందంటే వీ స్టాప్ అండ్ గివ్ మెయింటెనెన్స్ డోస్ అని ఉంటుంది. సో జనరల్లీ పీడియాట్రిక్ కేసెస్లో 4 to 6 weeks ఆఫ్ వైటమిన్ డి ఇస్తాము, దాని తర్వాత మంత్లీ వన్స్ ఇంకో 2-3 monthsకి కంటిన్యూ చేస్తాం. అడల్ట్స్కి అయితే అరౌండ్ 8 to 12 weeks ఉంటుంది ట్రీట్మెంట్, దాని తర్వాత కంటిన్యూషన్ ఫేజ్ ఇంకో 5-6 monthsకి ఉంటుంది. సో దిస్ ఈస్ ద సింపుల్ అండ్ గుడ్ ప్రోటోకాల్ అండ్ పేషెంట్స్ డూ రియలీ వెల్ ఆఫ్టర్ దిస్, అదేం ప్రాబ్లం ఉండదు. ఒకటే ఏంటంటే ఆ బోన్స్ వీక్ అయిపోవడం వల్ల వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. సో వన్స్ వీ గివ్ దిస్, వాళ్ళని స్లోలీ ఫిజియోథెరపీలో పెట్టడము, ప్లే దాంట్లో పెట్టడం ఆర్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీని ఎంకరేజ్ చేయడం అలాంటివి స్టార్ట్ చేస్తాం. సో మీరు ఇందాక చెప్పినట్టు చిన్నపిల్లల్లో ఈ విటమిన్ డి లోపిస్తే నార్మల్గా కింద పడ్డప్పుడు బోన్స్ విరిగిపోయే సమస్య వస్తుంది అని అన్నారు. మరి ఆ విధంగా బోన్స్ విరిగినప్పుడు మీరు ఎటువంటి ట్రీట్మెంట్ అనేది అందిస్తారు?
ఇది ఇది కూడా ఒక చాలా పెద్ద ఇంపార్టెంట్ క్వశ్చన్. అడల్ట్స్ లాగా బేసిక్గా పీడియాట్రిక్ ఫ్రాక్చర్స్కి పెద్దగా సర్జరీలు ఉండవు. సో దేర్ ఆర్ వెరీ వెరీ స్పెసిఫిక్ ఫ్రాక్చర్స్ అండ్ స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్స్ విచ్ రిక్వైర్ సర్జరీస్. సో జనరలీ 8 years లోపు అంటే మనకి లెవెల్ ఆఫ్ ఫ్రాక్చర్స్ అని ఉంటాయమ్మా. జనరల్ ఏంటంటే మెటాఫైషియల్ అండ్ ఇంట్రాఆర్టికులర్ అంటే జాయింట్ లోపల ఉన్న ఫ్రాక్చర్స్ ఆర్ ఫైసిస్ అంటే గ్రోత్ ప్లేట్లో ఉన్న ఫ్రాక్చర్స్ మెటాఫైసిస్. ఆ రీజన్లో మెటాఫైసిస్ కూడా పెద్దగా చేయం సర్జరీ. ఈ రీజన్లో ఉన్నాయి జనరల్లీ సర్జికల్ ఇంటర్వెన్షన్స్కి పోతాయి, ఎందుకంటే అవి జాయింట్ లోపల ఉంటాయి కాబట్టి అతకవు సరిగ్గా. సో అతకవు కాబట్టి వాటికి సర్జికల్గా స్క్రూస్ వేసి కూర్చోబెట్టడం, ప్లేట్ వేసి కూర్చోబెట్టడం ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ అదర్వైజ్ ఒక బేబీ షాఫ్ట్ ఫ్రాక్చర్స్ అంటారు, ఇట్లా మధ్యలో ఫ్రాక్చర్స్ అవ్వడం, అలాంటి వాటికి అసలు సర్జరీసే ఉండవు. ఎందుకంటే బేబీ అప్ టు 8 years వరకు జనరల్లీ సర్జరీసే ఉండవు. జస్ట్ దానికి పిఓపి కాస్టింగే చేస్తాము. దాంట్లోనే బేబీకి 100% ట్రీట్మెంట్ అవుతుంది. ఇంకా ఈ చెయ్యి ఫ్రాక్చర్ ఏంటంటే కంప్లీట్లీ ఈ చెయ్యి లాగా అవుతుంది. వాళ్ళకి ఒక రీమోడలింగ్ అనే ఒక గిఫ్ట్ ఉంటుంది. ఒక ఏమంటారంటే ఒక బోన్ హీలింగ్ ప్రాసెస్లో కొన్ని స్టేజెస్ ఉంటాయి అనమాట. సో రీమోడలింగ్ అనే ఒక స్పెషల్ ఉంటుంది వాళ్ళకి, అది మనకు ఉండదు, అడల్ట్స్కి ఉండదు అది. సో ఆ రీమోడలింగ్ అనేది ఏంటంటే ఆ బోన్ ఒరిజినల్గా ఎట్లుందో అట్లా తయారవుతుంది మళ్ళీ. సో అది బేబీస్కి ఉంటుంది. సో అది అడ్వాంటేజ్ తీసుకునేది పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్స్ చాలామంది. ఎందుకంటే ఐ యూజువల్లీ నెవర్ ఆపరేట్ బేబీ విత్ షాఫ్ట్ ఫ్రాక్చర్స్ జనరలీ. కానీ కొన్ని ఎల్బో ఫ్రాక్చర్స్ ఉంటాయి బాగా డిస్ప్లేస్ అయి ఉండడము, ఆర్ ఆర్టిరోవీనస్ న్యూరోవాస్కులర్ బండిల్ ఇంజరీస్ అలాంటివి, ఏంటంటే నర్వ్ దెబ్బతిన్నది, ఆర్టరీ దెబ్బతిన్నది, అలాంటి వాటికి సర్జరీస్ అవసరం ఉంటాయి యూజువల్లీ. ఆర్ అదర్వైజ్ డీగ్లవింగ్ ఇంజరీ, స్కిన్ లేచిపోవడం, ఇలాంటివన్నీ చాలా బ్యాడ్ ఫ్రాక్చర్స్ వస్తే చేస్తాం కానీ. బట్ అదర్వైజ్ ఇట్లా జనరలీ ఈ కైండ్ ఆఫ్ ఎట్లంటే వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే బేబీస్కి సైకిల్ మీద నుంచి పడిపోవడమో, లేకపోతే ఊరుకుంటూ ఆడుకుంటూ పడిపోవడమో, వాళ్ళకి జనరలీ షాఫ్ట్ ఫ్రాక్చర్స్ ఉంటాయి. షాఫ్ట్ ఫ్రాక్చర్స్ ఆర్ ఏమంటారు, వాళ్ళు జనరలీ ఇట్లా ల్యాండ్ అయ్యి చైల మీద ల్యాండ్ అయ్యి ఫ్రాక్చర్స్ అవుతాయి. ఆర్ అదర్వైజ్ కాళ్ళ మీద పడితే ఫీమర్ షాఫ్ట్ ఫ్రాక్చర్స్ అవుతాయి. అలాంటి వాటికి అసలు సర్జరీలే ఉండవు. ఓన్లీ పిఓపీస్, అది కూడా 4 weeks ఆఫ్ ఇమ్మొబిలైజేషన్. ఓన్లీ 4 weeks వేసి తీసేస్తాం. దాని తర్వాత బేబీ విల్ స్టార్ట్ వాకింగ్ అండ్ యూజింగ్ ద లిమ్ లైక్ నార్మలీ లైక్ బిఫోర్. ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఇవే ఫ్రాక్చర్స్ ఒకవేళ అడల్ట్స్కి అయినాయి అనుకోండి, వాటికి జనరల్లీ సర్జికలే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అదొక డిజీజ్డ్ బోన్ అండ్ హీలింగ్ సరిగ్గా ఉండదు. సో మనం ఏం చేస్తాము అంటే వీ జనరలీ డూ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఫర్ అడల్ట్స్ బికాస్ వాళ్ళకి రీమోడలింగ్ అనే పొటెన్షియల్ ఉండదు కాబట్టి. సో అరౌండ్ 8 years వరకు అయితే షాఫ్ట్ ఫ్రాక్చర్స్ జనరల్ సర్జరీస్ ఉండవు. 8 to 12 yearsకి అది ఒక గ్రే జోన్, ఎందుకంటే 50% తగ్గిపోతుంది ఆ రీమోడలింగ్ అనే పొటెన్షియల్. సో అరౌండ్ 8 to 12 years బేబీస్కి కొన్నిసార్లు సర్జికల్ ఇంటర్వెన్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. 12 years తర్వాత జనరలీ ఫర్ గుడ్ రిజల్ట్ సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయాల్సి వస్తుంది. ఒక డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ అంటే ఫ్రాక్చర్ బాగా కదిలిపోయింది అట్లా ఉంది అంటే కనుక జనరలీ ఇట్స్ బ్యాడ్, అది రిజల్ట్ కూడా బ్యాడ్గా ఉంటుంది. సో జనరలీ సర్జికల్గా చేస్తే బేబీకి ఫంక్షనల్గా బాగుంటుంది. ఎప్పుడైనా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏ ఆర్థోపెడిషన్ అయినా చూసేది ఏంటంటే ఫంక్షనల్ అంటే మనకి డే టు డే యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ మీరు ఎట్లా చేస్తున్నారో నేను అట్లా చేయగలగాలి. లైక్ ఎవ్రీ అదర్ బేబీ ఫంక్షన్ చేయగలగాలి అండ్ అడల్ట్స్ కూడా. సో అట్లా ఆ ఫంక్షనాలిటీ అనేది దెబ్బతింటుందంటే సర్జికల్ ఇంటర్వెన్షనే చెప్తారు, ఎందుకంటే దట్ హ్యాస్ మోర్ కంట్రోల్ ఓవర్ ద ఫ్రాక్చర్. కానీ ఒకవేళ ఫంక్షనల్గా పెద్దగా దానికి యూజ్ ఉండదు అంటే కనుక జనరల్లీ కన్జర్వేటివ్గానే వెళ్తారు. కన్జర్వేటివ్గా దీనికి ఆపరేట్ చేసినా చేయకపోయినా ఒకేలాగా ఉంది ఆల్మోస్ట్ రిజల్ట్ అంటే జనరల్లీ సర్జికల్గా ఉండదు. సో మా దాంట్లో పీడియాట్రిక్ అవుతా పెద్ద సర్జరీస్ ఉండవు ఫ్రాక్చర్స్కి, ఓన్లీ పిఓపీసే ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు విటమిన్ డి లోపించినప్పుడు చిన్న పిల్లల్లోనూ పెద్దవాళ్ళల్లోనూ ఒకే రకమైన లక్షణాలు అనేవి కనిపించడం జరుగుతుందా? ఎస్ డెఫినెట్లీ. ఆల్మోస్ట్ ఎట్లా ఉండే బేబీస్ ఇంకా కొంచెం తక్కువ కంప్లైంట్ చేస్తారు, వాళ్ళకి డిఫార్మిటీస్ వస్తాయి అన్నీ వస్తాయి కానీ దే కీప్ గోయింగ్ ఆన్. బేబీస్ అంతా కంప్లైంట్ చేయరు, అడల్ట్స్ కంప్లైంట్ చేస్తారు యాక్చువల్లీ. సో దే అండర్స్టాండ్ కదా, మేము ముందు బాగుండే ఇప్పుడు కొంచెం ఎక్స్పోజ్ కాకపోవడం 2-3 years నుంచి సరిగా యాక్టివిటీ లేదు అది లేదు అన్నప్పుడు వాళ్ళు చెప్తారు ఈ కాళ్ళకి బాగా గుంజినట్టు అవుతున్నాయి, ఈ మసిల్ క్రాంప్స్ వచ్చేస్తున్నాయి ఊరికూరికే, అండ్ కొంచెం దూరం నడిస్తే కూడా చాలా అలసటగా అనిపిస్తుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని అడల్ట్స్ చెప్తుంటారు ఎక్కువ. బేబీస్కి అయితే జనరల్లీ ఆ డిఫార్మిటీస్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంటుంది పేరెంట్స్కి ఏంటంటే ఇది ఒక ప్రాబ్లం ఉంది అని. సో అడల్ట్స్ ఆర్ కైండ్ ఆఫ్ ముందు చెప్తారు. కానీ బేబీస్ జనరల్ మేము అబ్జర్వేషన్తో తెలుసుకుంటాం, ఓకే ఈ ప్రాబ్లం ఉందంటే మేము బ్లడ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది ఈ ప్రాబ్లం ఉందని ఇట్లా. ఓకే, అదేవిధంగా మరి దీని బారిన పడకుండా ఉండడానికి ఏవైనా ఫుడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేయాలా? జనరల్లీ ఫుడ్ అవాయిడ్ చేయడానికి పెద్దగా ఏమి ఉండదమ్మా, తినడానికి ఇంపార్టెంట్ ఏంటంటే మీట్ కానీ అండ్ నాన్ వెజిటేరియన్స్కి జనరల్లీ కాల్షియం అండ్ వైటమిన్ డి యాక్చువల్లీ ఎక్కువ ఫుడ్ సప్లిమెంటేషన్లో ఉండదు, ఫార్టిఫైడ్ మిల్క్ ప్రోడక్ట్స్లో ఉంటుంది, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో.
సో వైటమిన్ డి జనరలీ సన్లైట్ కాబట్టి యూ హ్యావ్ టు గెట్ ఎక్స్పోజ్ టు సన్లైట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కాల్షియం డెఫిషియన్సీ వీటన్నిటికీ ఎగ్స్ కానీ అండ్ ఆల్ దిస్ మీట్ ప్రోడక్ట్స్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆల్ దిస్ థింగ్స్ ఇవి బాగుంటాయి, బీన్స్ ఇలాంటివన్నీ. సో దట్ దే కెన్ ఫైండ్ విత్ ఎనీవన్ కదా. సో మీరు ఇందాక చెప్పినట్టు కాల్షియం డెఫిషియన్సీకి అండ్ విటమిన్ డి డెఫిషియన్సీకి ట్రీట్మెంట్ ఒకే విధంగా ఉంటుందా? కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చిన కైండ్ ఆఫ్ బోన్ ప్రాబ్లమ్స్కి జనరలీ వైటమిన్ డి కూడా ఇన్వాల్వ్డ్ ఉంటుంది. సో జనరలీ బోత్ కమ్ టుగెదర్. కానీ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది సపరేట్ ఉండగలదు. సో కాల్షియం డెఫిషియన్సీ లేకుండా ఓన్లీ వైటమిన్ డి డెఫిషియన్సీతో బేబీ రావచ్చు. సో ఇట్స్ లైక్ దట్. సో ట్రీట్మెంట్ అనేది అట్లా కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు కాల్షియం సప్లిమెంటేషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఓన్లీ ఐసోలేటెడ్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు కాల్షియం సప్లిమెంటేషన్ పెద్ద యూజ్ లేదు. సో వాట్ వీ డూ ఇస్ మేము ఎక్కువ బేబీని ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాం రాదర్ దెన్ గివింగ్ డ్రగ్స్ అట్లా మేడం. సో ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది అట్లా కొంచెం వేరీ అవుతుంది, అది ఒక పేషెంట్ని బట్టి ఉంటుంది యూనో. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా చక్కగా వివరించారు. విటమిన్ డి లోపిస్తే అది లోపించడానికి గల కారణాలు, లోపిస్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా వాటికి ఏ విధమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అండ్ ఏజ్ లిమిట్ని బట్టి కూడా చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళలో కూడా ఈ ట్రీట్మెంట్స్ విధానాలు అనేవి మార్పులు ఉంటాయి. అండ్ సేమ్ ఒకే విధమైన ట్రీట్మెంట్స్ అనేవి ఉండవు. అండ్ ఫుడ్ ఐటమ్స్లో మాత్రం మనం వేటిని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎంత బాగా తింటే అంత మంచిది అని డాక్టర్ చెప్పడం జరిగింది. ఇక ఇది వాటి స్పెషల్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తుండండి మాస్టర్కీ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.